హరి ఓం వీక్షకులారా, నిన్న వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు. చెంబాది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ కంప్లైంట్లు తీసుకోవడం లేదు, పోలీసులు చాలా తమని ఇల్ట్రీట్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, గంటలు గంటలు కూర్చోబెడుతున్నారు అని. నాయనా అంబటి రాంబాబు, బీ ప్రాక్టికల్. వాళ్ళు ఆల్రెడీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు, ట్యాంపర్ విన్నర్స్. ఇక ఆ దారి తమకి శాశ్వతంగా తెరిచి ఉంది అని తలపోస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అప్రకటిత రాజరికం. చంబా అతడి వారసులు తరతరాలుగా సీఎం సీట్లోనే ఉంటారు. ఇది మీరు అర్థం చేసుకోండి, బీ ప్రాక్టికల్. ఈ విషయంలో నా స్వానుభవం ఒకటి చెప్తాను. సూర్యాపేటలో నేను ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ ఎదుర్కొంటూ ఉన్నాను. అది లోకల్ కాలేజీల సిండికేట్ అని పొరబడ్డాను. తర్వాత అర్థమైంది దాని వెనక చంబా డ్రామోజీలు ఉన్నారని. అది అర్థమయ్యాక కూడా నేను కంప్లైంట్లు కంటిన్యూ చేసుకుపోతూ ఉన్నాను. అర్ధరాత్రి అంటే 9 దాటిన తర్వాత గుడికి వెళ్ళి ఇంటికి వస్తే, ఎప్పుడు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినా మా ఇంటి ఆవిడ తాళం వేసేసి మమ్మల్ని లోపలికి రానిచ్చేది కాదు. ప్రతిసారి పోలీసుల హెల్ప్ అడగవలసి వచ్చేది. ఈ నేపథ్యంలో కంప్లైంట్లు లాడ్జ్ చేస్తూ ఉంటే నా పోస్టులు కూడా థెఫ్ట్కి గురయ్యి కరెంటు బిల్లు 42,000 వచ్చి, ఇలాంటి 47 వచ్చింది. 47,000, 42 రూపాయలు కాదండి. ఆ విన్యాసాల గురించి ఇంతకుముందు వీడియోలు చేశాను, నా అమ్మఒడిలో డీటెయిల్డ్గా ఇచ్చాను. ఇలాంటివి కంప్లైంట్లు ఇస్తూ రసీదు కోసం అప్పుడే కొత్తగా వచ్చింది ఇది ఆ వెసులుబాటు ప్రజలకి. సో ఫిర్యాదు ఇచ్చిన వాడికి అది తీసుకున్నట్టుగా సదరు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రసీదు ఇవ్వవలసి ఉంటుంది. ఆ రసీదు కోసం సూర్యాపేట స్టేషన్ రైటరు నన్ను ఒక 2 గంటలు కూర్చోబెట్టాడు. నేను నా భర్త చిన్ని పాపని చేతిలో పెట్టుకొని కూర్చున్నాను. 2 గంటలు దాటింది, అలాగే కూర్చొని ఉన్నాం. వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేసినా నేను కదలట్లేదు. ఇక తప్పక ఆ రసీదు ఇస్తూ ఆ రైటర్ ఏమన్నాడో తెలుసా, ఇది మీకు నాలుక గీసుకునేందుకు కూడా పనికిరాదు అని ఎంతో నిరసనతో, అది దాదాపు నా మొహం మీద గిరాటేసినట్టుగా. అయినా సరే నేను తీసుకున్నాను. ఆ మొత్తం కట్ట డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉండేది. కానీ 2011లో నా భర్త పాప మరణించాక, నా పాప మరణించింది, అది భరించలేక నేను నా భర్త కూడా ఆత్మహత్యకు ప్రయత్నిస్తే ఆయన ఎంచక్కా వెళ్ళిపోయినాడు. నేను ఎర్రగడ్డ ఆసుపత్రికి దొరికిపోయినాను. తదుపరి ఆశ్రమాల బాట పట్టాను. ఆ ఆశ్రమాల బాట పట్టినప్పుడు నేను కట్టుబట్టలతో బయటకు వచ్చేసాను. కనీసం నా పాప భర్తల ఫోటోలు కూడా నేను తీసుకోలేదు, దేహభ్రాంతికి లోనవుతాను అన్న ఉద్దేశంతో. అంచేత ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ల ఫైల్ కూడా వదిలేసి వచ్చేస్తాను. అయితే ఇప్పుడు నిన్న తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యేతో సహా మాజీ మంత్రిని రోజా ఇంకా కొందరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో కంప్లైంట్ పెట్టబోతే కేసు అసలు వాళ్ళు తీసుకోలేదట. నిన్న రాంబాబుకి అయితే రసీదు ఇవ్వడానికి రెట్టేబిజం చూపించారట. అప్పట్లో నాలాంటి సామాన్యుల మీద చేసిన కర్మ, ఆ కర్మ ఫలంగా ఇప్పుడు చెంబా దాన్ని 70 mm లెవెల్లో సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నేతల మీద దాకా ఆ స్ట్రాటజీని కొనసాగించుకుపోతూ ఉన్నాడు. దీన్ని నేను ఎక్స్పోజ్ అంటాను. ఇంకెంత దూరం పరిగెడతావో, ఇంకెంత దూరం పెనుగులాడుతావో చెంబా, ఇట్ ఇస్ అప్ టు యూ. చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా, అండ్ ఆస్క్ యువర్ టీమ్ టు చెక్ దెమ్సెల్వ్స్.